హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'రాజనీతి' అనే బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మెప్పును పొందగోరి నువ్విలా భీకర వాతావరణంలో శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే చంచల చిత్తులు, అధికార మదోన్మత్తులు అయిన రాజులు ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో చెప్పడం కష్టం. నీతిశాస్త్ర కోవిదుడు, రాజనీతివేత్త అని పేరుగాంచిన సుధర్ముడనే రాజు ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాధిపతిని ఉదాసీనపరిచి అనామకుడైన ఒక వంటవాణ్ణి తెగ మెచ్చుకున్న వింత ఉదంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భద్రగిరి రాజు నరేంద్ర భూపతి ప్రజాక్షేమాన్ని ప్రాణప్రదంగా భావించే ధర్మప్రభువు. ఆయన పరిపాలనలో ప్రజలకు ఎలాంటి కొరత లేదు. అయితే రాజుకు ఎన్నాళ్లకు సంతాన భాగ్యం కలక్కపోవడంతో ఆయన మనసును తరచూ విచార మేఘాలు కమ్ముకోసాగాయి. ఇలా ఉండగా ఒకనాడు బదరికా వనం నుంచి తీర్థయాత్ర చేస్తూ భద్రగిరికి వచ్చిన ఒక సాధు పుంగవుడు రాజుగారి ఆతిథ్యాన్ని పొంది బయలుదేరుతూ ఒక అద్భుత ఫలాన్ని ప్రసాదించాడు. దాని మహత్యంతో సంవత్సరం తిరిగేసరికి రాజదంపతులకు కమల పిల్లలు కలిగారు. పరమానందం చెందిన రాజు వారికి సుధర్ముడు, సుషేణుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించసాగాడు. రాజకుమారులు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి విద్యాభ్యాసం చేయసాగారు. సుధర్ముడు రాజనీతి, ధర్మశాస్త్రాల పట్ల ఆసక్తి కనబరిచేవాడు. సుషేణుడు విలువిద్య, ఖడ్గయుద్ధం మొదలైన క్షాత్ర విద్యల పట్ల అమితాసక్తి కనబరిచేవాడు. ఏటా విజయదశమి సందర్భంగా జరిగే క్షాత్ర విద్యల ప్రదర్శనలప్పుడు సుషేణుడు అందరికన్నా ముందుండేవాడు. అన్నదమ్ముల ద్వంద్వయుద్ధ ప్రదర్శనలో సుధర్ముడు తమ్ముణ్ణి ఓడించడం భావ్యం కాదని, అతడికి ఏమాత్రం గాయం తగలకూడదని జాగ్రత్త పడేవాడు. అయితే సుషేణుడు అసమాన ప్రతిభను కనబరుస్తూ అన్నను మించిన వాడని నిరూపించుకోవడానికి తహతహలాడేవాడు. అందుకు హద్దులు దాటడానికి, అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడేవాడు కాడు. సుషేణుడి ధోరణి మహారాజుకు అసంతృప్తిని, ఆందోళనను కలిగించేది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తూ రాజగురువు వద్ద తన ఆవేదనను వెలిబుచ్చేవాడు. అయినా రాజగురువు యువరక్తం కదా, అలాగే ఉంటుంది. పెరిగే కొద్దీ పరిపక్వత వచ్చి సర్వం సర్దుకుంటుంది. విచారించకండి మహారాజా అని ఓదార్చేవాడు. యుక్త వయస్కులయ్యాక సుధర్ముడికి వజ్రగిరి రాజకుమార్తెతోనూ, సుషేణుడికి రత్నగిరి రాజకుమార్తెతోనూ ఘనంగా వివాహాలు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు సుధర్ముడికి రాజ్యసింహాసనం అప్పగించి తాను వానప్రస్థానికి వెళ్ళాలని నిర్ణయించి మహారాజు అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడయ్యాడు. ఆ సమయంలో భార్యా సమేతంగా రత్నగిరిలో కొన్ని రోజులు గడిపి వచ్చిన సుషేణుడు ఒకనాడు రాజగురువును ఏకాంతంలో కలుసుకుని, గురువర్యులకు ఒక విన్నపం. క్షాత్ర విద్యలలో సుధర్ముడి కన్నా నేను మేటినన్న విషయం మీకు తెలియనిది కాదు. అలాంటప్పుడు రాజ్యసింహాసనం నాకు చెందడమే న్యాయం కదా అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడ్డ రాజగురువు, అదెలా సాధ్యం సుషేణా? రాజ్యసింహాసనం జ్యేష్ఠ కుమారుడికి చెందడమే సంప్రదాయం. రాజనీతి కోవిదుడైన జ్యేష్ఠ కుమారుడు సుధర్ముడు. అతడే సింహాసనానికి తగిన వారసుడు అన్నాడు. మేము కవలలమే కదా, కొన్ని క్షణాలు ముందు పుట్టినంత మాత్రాన జ్యేష్ఠుడైపోతాడా? రాజనీతి కోవిదుడు, ధర్మశాస్త్ర పారంగతుడు, అమాత్యుడిగానో ప్రధాన సలహాదారుగానో ఉండదగిన వాడన్న సంగతి మీకు తెలియనిదా?
మీ మాట అంటే మహారాజుకు మహా గౌరవం. అందుకే నా మనసులోని మాటను మీ ద్వారా ఆయనకు విన్నవించదలిచాను అన్నాడు సుషేణుడు. స్వార్థం కోసం సత్సంప్రదాయాల హద్దులు దాటి ప్రవర్తించడం ఏమాత్రం అభిలషణీయం కాదు. నిమిషాలే కాదు, క్షణాల తేడా అయినప్పటికీ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే కదా. అధికారం కోసం దాన్ని అంగీకరించకపోవటం అనర్థదాయకమే అవుతుంది. పగలన్నింటిలోకి అన్నదమ్ముల పగ మహాభయంకరమైనది. నీ రాజ్యకాంక్షను చిగురులోనే చిదిమివేయడమే శ్రేయస్కరం. మహారాజు ఆశిస్తున్నట్టు నువ్వు సర్వసేనాధ్యక్షుడవై అగ్రజుడికి కుడిభుజంగా నిలిచి రాజ్య రక్షణా బాధ్యతలు స్వీకరించు. అదే మన రాజ్య ప్రజలకు శుభకరం, నీకు నీ వంశ ప్రతిష్టకు కీర్తిదాయకం అని హితవు పలికాడు రాజగురువు. రాజును చేయకపోతే నా అర్ధరాజ్యం నాకప్పగించండి. అందుకు తగ్గ అర్హత, హక్కు నాకున్నవి. అన్నిటికీ మించి రాజ్యం వీరభోజ్యం అన్న వాస్తవం మర్చిపోకండి అని చెప్పి సుషేణుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. రాజగురువు మహారాజును కలుసుకుని సంగతి వివరించాడు. అంతా విన్న మహారాజు, నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతున్నది. అత్యాశాపరుడైన సుషేణుడికి ఇప్పుడు మామగారైన రత్నగిరి రాజు దుర్జయుడు తోడయ్యాడు. 25 ఏళ్ల క్రితం అతడు మన రాజ్యాన్ని కబళించడానికి చేసిన విఫలయత్నం నీకు తెలియంది కాదు. అయినా సుషేణుడి కోరిక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏది ఏమైనా అనుకున్న ముహూర్తంలో సుధర్ముడికి రాజ్య పట్టాభిషేకం జరిపిద్దాం అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. సుషేణుడు సైన్యాధ్యక్ష పదవిని చేపట్టడానికి నిరాకరించడంతో అతడి బాల్యమిత్రుడు, మాజీ సైన్యాధ్యక్షుడి కుమారుడు అయిన సుధీరుడు భద్రగిరి సేనాధిపతి అయ్యాడు. పెద్దలు నిర్ణయించిన ఒక శుభముహూర్తంలో సుధర్ముడు తల్లిదండ్రుల, గురువుల ఆశీస్సులతో భద్రగిరి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజధానిలో కొన్నాళ్లు నిర్లిప్తంగా గడిపిన సుషేణుడు భార్యను వెంటబెట్టుకుని రత్నగిరికి వెళ్ళాడు. ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న రత్నగిరి రాజు దుర్జయుడు లోలోపల పరమానందం చెందాడు. అయినా పైకి బాధ నటిస్తూ, విచారించకు సుసేనా, ఈ క్షణమే నిన్ను రత్నగిరికి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నాను. మునుముందు రత్నగిరికే కాదు, భద్రగిరితో కలిపి సువిశాల సామ్రాజ్యానికి నిన్ను మహారాజును చేయడమే నా ఏకైక లక్ష్యం అని ఓదార్చాడు. భద్రగిరి సైన్యం రత్నగిరి సైన్యం కన్నా 4 ఇంతలు పెద్దది. ప్రత్యక్షంగా దాడి చేసి జయించడం అసాధ్యం. అందువల్ల ఇతర మార్గాలలోనే విజయం సాధించాలని దుర్జయుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. భద్రగిరి రాజ్య రక్షణా పద్ధతులు, రహస్యాలు ఎరిగిన సుషేణుడు తన గుప్పెట్లో ఉన్నాడు గనుక అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడానికి త్వరగా పథకాలు రూపొందించసాగాడు. సుషేణుడు రత్నగిరికి చేరడం మహారాజుకు మానసిక క్షోభను కలిగించింది. నిప్పుకు గాలి తోడైనట్టు చేతులు కలిపిన మామా అల్లుళ్ల వల్ల ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందోనని విచారపడసాగాడు. అయితే అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ లేకుండా సంవత్సర కాలం గడిచిపోయింది. వానప్రస్థానికి వెళ్లే ముందు ఒకసారి కాశీయాత్ర చేసి రావాలన్న కోరికతో మహారాజు సతీ సమేతంగా బయలుదేరి వెళ్ళాడు. ఒకనాటి సాయంకాలం రాజు సుధర్ముడు రానున్న విజయదశమి వేడుకల సందర్భంగా తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి సేనాధిపతి సుధీరుడితో చర్చించి పంపేసి తన రాక కోసం రాజోద్యానంలో ఎదురుచూస్తున్న రాణికేసి నడవసాగాడు. ఉన్నట్టుండి రాజభవనంలో హాహాకారాలు చెలరేగాయి. సుధర్ముడు వెనుదిరిగి చూసి ఏం జరుగుతున్నది తెలుసుకునే లోపే అతడి మీదికి కత్తిదూసి ఉరుకుతున్న భటుడొకణ్ణి అడ్డుకోవడానికి పరిగెత్తుకు వచ్చిన సుధీరుడి కుడిభుజం తెగి అలాగే కుప్పకూలిపోయాడు.
అతణ్ణి గాయపరిచిన వాడు వెనుదిరిగి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ముట్టడిలో పలువురు కాపలా భటుల తలలు తెగిపడ్డాయి. మరికొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. నిశ్చేష్టుడైన రాజు దృష్టి అంతఃపుర స్త్రీల ఆర్తనాదాల మీదికి మళ్ళింది. వంటవాళ్ళు, నౌకర్లు కొందరు స్త్రీల చుట్టూ రక్షణా వలయంగా నిలబడ్డారు. ప్రధాన వంటవాడు వల్లవుడు వంటగదిలోని పెద్ద కత్తిని అందుకుని వచ్చిన వారిని వచ్చినట్టు తెగ నరకసాగాడు. మరికొంతసేపటికి సైనిక భటులు రావడంతో సద్దుమణిగి రాజభవనంలో శ్మశాన నిశ్శబ్దం అలముకున్నది. మహారాజు లేని సమయం చూసి సుధర్ముణ్ణి హతమార్చి భద్రగిరిని వశపరుచుకోవాలని కొందరు భటులతో మారువేషంలో భద్రగిరిలో ప్రవేశించిన రత్నగిరి రాజు దుర్జయుడు సుషేనుల దుష్ట పథకం విఫలమైంది. తిరుగు ప్రయాణంలో ఒక నదిని దాటుతూ పడవ గల్లంతు కావడంతో సుషేనుడు ఉధృతమైన ప్రవాహంలో మునిగి ఎటో కొట్టుకుపోయాడు. తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చిన మహారాజు సమక్షంలో ఆ ఏటి విజయదశమి వేడుకలు ఎప్పటిలాగే జరిగాయి. పోటీలలో గెలుపొందిన వీర యువకులకు బహుమతులు అందించిన రాజు సుధర్ముడు పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచిన యువకులందరికీ అభినందనలు. ఈ 7 పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన యువకులతో పాటు రాజధానిలో జొరబడి రాజభవనాన్ని ముట్టడించిన శత్రువుల ఆట కట్టించిన వీరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా అంతఃపుర స్త్రీలను కాపాడడంలో అత్యంత ప్రతిభను, అద్భుతమైన సమయస్ఫూర్తిని కనబరిచిన వల్లవుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ అతణ్ణి దళనాయకుడిగా నియమిస్తున్నాను అన్నాడు. సుధర్ముడి మాటలకు మహారాజు, రాజగురువు సంతోషించారు. అయితే అక్కడే కూర్చున్న సుధీరుడి ముఖం వివర్ణమైంది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజు సుధర్ముడు తన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు దూకి క్షతగాత్రుడైన సేనాధిపతి సుధీరుణ్ణి ఉదాసీనపరిచి ఒక వంటవాడి ధైర్యాన్ని మెచ్చుకోవడం సబబేనా? అంతఃపుర స్త్రీలతో పాటు రాణి క్షేమానికి దోహదపడ్డం వల్లే వంటవాడి ధైర్యాన్ని రాజు ప్రత్యేకంగా అభినందించి వాణ్ణి దళనాయకుడి పదవితో సత్కరించాడా? రాజనీతి కోవిదుడిగా పేరుగాంచిన సుధర్ముడు ఎందుకిలా చేశాడు? వృద్ధరాజు, రాజగురువు సంతోషించడానికి గల కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అత్యవసర స్థితిలో స్పందించే తీరును బట్టే వీరుల అసలు శక్తి సామర్థ్యాలు నిర్ణయించాలి. ఆకస్మిక దాడిలో రాజును కాపాడడానికి సుధీరుడు ప్రాణాలను లెక్క చేయకుండా ముందడుగు వేయడానికి అతడి చిత్తశుద్ధి, త్యాగబుద్ధి కారణం. అందులో సందేహం లేదు. అది అతడి ఉద్యోగ ధర్మం కూడా అన్నది మరిచిపోకూడదు. అయితే ఆకస్మిక ప్రమాదాలు ఎదురైనప్పుడు తను చావడం కన్నా శత్రువులను చంపడమే విజయానికి దోహదం చేస్తుంది. అలా సమయస్ఫూర్తితో ధైర్యంగా శత్రువులను తెగనరికినవాడు వల్లవుడు. ఇంతకు అతడు సైనిక శిక్షణ లేని సాధారణ పౌరుడు. అందుకే అతణ్ణి సుధర్ముడు అంతగా అభినందించాడు. మహారాజు, రాజగురువు అతడి నిర్ణయానికి సంతోషించడానికి గల కారణం కూడా అదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదండి రాజనీతి అనే బేతాళ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.